హాయ్ అందరికీ నమస్కారం. ఓజీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు శరాఘాతం లాంటి తీర్పిచ్చింది. ఓజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టిక్కెట్ల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మహేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి హైకోర్టులో పిల్లేశారు. ఆ పిల్ మీద స్పందించిన హైకోర్టు ఈ రకమైన తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి హోంశాఖ స్పెషల్ సెక్రటరీ ఈ టిక్కెట్ల పెంపు ఉత్తర్వునిచ్చారు. ఆయనకు ఎలాంటి అధికారము లేదు. ఆయన కేవలము హైదరాబాద్ కమిషనర్, పోలీస్ కమిషనర్కు, ఇతర జిల్లాల కలెక్టర్లకు మాత్రమే ఆయన ఆదేశాలు ఇవ్వగలరు. కానీ టిక్కెట్ల పెంపుకు ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేయటం అనేది ఆయన పని కాదు, ఆయనకు అర్హత లేదు అని చెప్పి మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిల్ను దాఖలు చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇది దాఖలు చేసిన తర్వాత దీని మీద విచారణ జరిపిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు ఈ రకమైన ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేశారు. అయితే వీళ్ళిచ్చిన దీని ప్రకారం అంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏంటంటే సింగిల్ స్క్రీన్లు అయితే 100 రూపాయలు పెంచుకోవచ్చు, అలాగే మల్టీప్లెక్స్లో అయితే 150 రూపాయలు పెంచుకోవచ్చు. అంటే సింగిల్ స్క్రీన్లో ప్రస్తుతం ఉన్న ధర 177 అయితే ఓజీకి 277కు టికెట్ అమ్ముకోవచ్చు. అలాగే మల్టీప్లెక్స్లలో 295 రూపాయల టికెట్ ధర ఉండగా దాన్ని 150 రూపాయలు పెంచుకోవచ్చు. అంటే 445 రూపాయలు అయ్యింది ఇప్పుడు. అలాగే ఇవాళ అంటే 24వ తారీఖు రాత్రి 10 గంటలకు వేసే ప్రీమియర్ షోకి మాత్రం 800 రూపాయలకు టికెట్ అమ్ముకోవచ్చు ప్రీమియర్ షోకి. ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఈ జీవోని ఇవాళ క్యాన్సిల్ చేస్తూ, సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇవాళ కొన్ని సామాన్యుడిగా, ఒక ప్రేక్షకుడిగా పూర్తి స్థాయిలో కోర్టు అంటే గౌరవంతో, జడ్జిలంటే అపరిమితమైన గౌరవంతో నాకు కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఆ సందేహాలు మాత్రమే మీ ముందుంచుతున్నా. ఇవాళ దాదాపు అంటే సెప్టెంబర్ 19వ తారీఖున ప్రభుత్వం జీవో జారీ చేస్తే 24వ తారీఖు అంటే ఈ రోజు నుంచి ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతాయి. ప్రీమియర్ షో స్టార్ట్ అవుతానంగా కొన్ని గంటల్లో స్టార్ట్ అవుతానంగా ఈ ఉత్తర్వులు ఇవ్వటం వల్ల ఎవరికి ప్రయోజనం, ఏ ప్రజా ప్రయోజనం దాగి ఉన్నదో అర్థం కావటం లేదు. ఒక సామాన్యుడిగా, ఒక ప్రేక్షకుడిగా, ఒక సగటు ప్రేక్షకుడిగా ఈ తీర్పు మీద కొంత గందరగోళంగా నాకు కనపడుతోంది ఈ తీర్పు. దీని మీద నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. నాలాంటి అనేక మంది కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సెప్టెంబర్ 19న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 5 రోజులైంది. ఈ 5 రోజుల పాటు దీని మీద ఆ పిల్లేయడమో ఏదో చేసి ఉండొచ్చు. కానీ కరెక్ట్గా ఇవాళ అంటే మరికొన్ని గంటల్లో షోస్ స్టార్ట్ అవుతాయనగా ఈ రకమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయటం వల్ల ఏ ప్రజలకు దీనివల్ల ఉపయోగం కలుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇవాళ చూడండి, 24వ తారీఖున దాదాపు 2000 థియేటర్లు, తెలుగు రాష్ట్రాల్లోని 2000 థియేటర్లే కాకుండా చాలా చోట్ల ఈ ప్రీమియర్ షో నడుస్తోంది. దానికంతా కూడా టికెట్లు సోల్డ్ అవుట్. ఎస్పెషల్లీ తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా 800 నుంచి 1000 థియేటర్ల వరకు ఉన్నాయి. ఇక్కడ కూడా దాదాపుగా అన్ని థియేటర్లలో టికెట్లు సోల్డ్ అవుట్. నిజం చెప్పాలి అంటే 800 రూపాయల టికెట్ని చాలామంది చాలా చోట్ల 2000కి, 3000కి, 4000కి, 5000కి బ్లాక్లో కూడా కొన్న పరిస్థితి. ఆ తర్వాత రేపటికి సంబంధించి అని చూస్తే కనుక ఇవాళ చూడండి, అన్ని చోట్ల ఆల్మోస్ట్ టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఏమీ లేవు. సో ప్రతి థియేటర్లో కూడా 1-2 సీట్లు తప్ప మొత్తం ఎటువంటి ఖాళీలు మనకు హైదరాబాద్లో కనబడట్లా. హైదరాబాదే కాదు, ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా రేపు ఎల్లుండికి టికెట్లు లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో చాలామంది దీనికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటారు కదా. ఇవాళ 800 రూపాయలు పెట్టి కొన్ని వేల మంది గత గంటలో బుక్ మై షో ద్వారా 15,000 టికెట్లు అమ్ముడుపోయినాయి. గత గంటలో ట్రెండింగ్లో నడుస్తోంది ఇది. సో ఇవాళ నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు చాలామంది ఇవాళ 800 రూపాయలు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళ పరిస్థితి అంటే తిరిగి ఏమైనా డబ్బులు తిరిగి చెల్లిస్తారా? ప్రీమియర్ షోకి సంబంధించి కోర్టు ఉత్తర్వుల్లో ఏమన్నా ఉందా? సో ప్రీమియర్ షోకి సంబంధించి కొనుక్కున్న వాళ్ళు 800 రూపాయలు అంటే 295 రూపాయలు తీస్తే తిరిగి 500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో తిరిగి జమ చేస్తారా లేదా? ఇదొకటి. రేపటి నుంచి ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి కొనుక్కున్న వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఇంత గందరగోళం ఇంత కొన్ని గంటల్లో ఉంది అనగా టికెట్ షోస్ స్టార్ట్ అవుతాయనగా ఈ టైంలో ఈ తీర్పు ఇవ్వటం అనేది ఏ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఆల్రెడీ వీళ్ళందరూ ఇష్టపూర్వకంగానే కదా టికెట్లు కొన్నారు. ఇష్టపూర్వకంగా కొన్న వాళ్ళే ఇవాళ రేపు
ఎల్లుండి చూస్తారు. ఆ తర్వాత ఎవరికైతే ఇష్టం లేదో, మాకు వినోదం దూరం అవుతుంది అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రేపు కొని ఉండరు. సో వీళ్ళ ప్రయోజనాలను మనం ఎట్లా భంగం కలగకుండా కాపాడాలి, ఇవన్నీ కూడా కోర్టులో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి న్యాయ నిపుణులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకేమన్నా అవకాశాలు ఉన్నాయా, ఆప్షన్స్ ఉన్నాయా, ముఖ్యంగా కోర్టు ఉత్తర్వుల్లోని ప్రధానమైన అంశం ఏంటి, దాని సారం ఏంటి అని కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఎవరైనా లాయర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే నాకున్న అవగాహన మేరకు కొన్ని అంశాలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. ఏంటంటే ఈ కోర్టు తీర్పును కౌంటర్ చేయొచ్చు అని చెప్తున్నారు. కౌంటర్ అఫిడవిట్ టు డివిజనల్ బెంచ్. ఇవాళ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చారు కాబట్టి డివిజనల్ బెంచ్లో దీన్ని సవాలు చేయొచ్చు. ఇంట్రా కోర్ట్ అప్పీల్ అని చెప్పి ఇమ్మీడియట్గా సవాల్ చేయొచ్చు. వాస్తవానికి అక్టోబర్ 9కి తదుపరి విచారణ అంటే సినిమా చచ్చిపోతుంది. ఏ సినిమా అయినా, అది బాహుబలి అయినా కావచ్చు, దంగలైనా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఏదైనా కావచ్చు, 15 రోజుల్లో, మొదటి 15 రోజుల్లోనే సినిమాకు కలెక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత ఎలాంటి కలెక్షన్స్ రావు. అంటే ఈ యొక్క 5 రోజులు, ఆ యొక్క 10 రోజులు, 15 రోజులు అయిపోద్ది. అక్టోబర్ 9 అంటే 15 రోజులు దాటిపోతుంది. మరి 15 రోజులు దాటిపోయిన తర్వాత ఉత్తర్వులు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? అసలు ఉత్తర్వులు ఇచ్చిందే ఒక వారానికే కదా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, కేవలం ఒక వారానికి మాత్రం, 10 రోజులకి ఇచ్చినట్టుగా కనపడుతుంది నాకు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 అంటే కేవలం 10 రోజులకు మాత్రమే ఈ ఉత్తర్వులు అమల్లోకి ఉంటాయి. సో 10 రోజుల తర్వాత ఒకవేళ కోర్టు దీన్ని విచారించి లేదు మీరు పెంచుకోండి అంటే వెనక్కి వెళ్ళిపోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చా? కొన్ని కోట్ల రూపాయలు నిర్మాత పెట్టి ఉంటారు, ఆ కోట్ల రూపాయలని మళ్ళీ ఒక్కసారి సినిమా బయటకు వచ్చిన తర్వాత తిరిగి తెచ్చుకోవచ్చా? అలాంటి అవకాశం ఏమైనా ఉన్నదా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ప్రయోజనం, మహేష్ యాదవ్ లాంటి వాళ్ళు దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనమే ఉందా, లేకపోతే వ్యాపార ప్రయోజనం ఉన్నదా అన్నది కూడా జడ్జి గారు పరిశీలించే ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వ్యాపార ప్రయోజనం ఆయనకి లేకపోయినా వ్యాపారాన్ని ఒకరి వ్యాపారాన్ని నాశనం చేయాలన్న ఒక ఉద్దేశం మహేష్ యాదవ్కు ఉందా? ఏం జరిగిందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జడ్జి గారు అన్ని తెలుసుకొనే ఆయనకున్న విచక్షణ మేరకు తీర్పు ఇచ్చే ఉంటారు. డెఫినెట్గా ఇది ప్రజల దృష్టికోణంలో, ప్రజల కోణంలోంచి ఆలోచించే జడ్జి గారు తీర్పునిచ్చి ఉంటారు. కాకపోతే దీన్ని అప్పీల్ చేసుకునే అవకాశం నిర్మాతకు ఉన్నది. సో దాన్ని ఇంట్రా కోర్ట్ అప్పీల్ అంటారు. డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఇవాళ రాత్రికి కూడా దీన్ని విచారించి తీర్పు ఇచ్చే అవకాశం కూడా ఉంది డివిజనల్ బెంచ్. ఆ అవకాశం న్యాయస్థానాలు మనకు కల్పించి, అలాగే ఒకవేళ ఇక్కడ కుదరకపోతే సుప్రీంకోర్టు దగ్గర అర్జెంట్ హీరింగ్ అని చెప్పేసి కోరవచ్చు. ఆ రకంగా కూడా దీన్ని వెనక్కి తెచ్చుకునే సస్పెన్షన్ని మళ్ళీ ఎత్తేయించుకునే అవకాశం ఉంది. దీని మీద మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే మరింత మందికి షేర్ చేయండి.